టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి వేడుకల సందడి అధికారికంగా ముగిసింది. బుధవారం రాత్రి హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకతో తమ వివాహ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్నట్లు జంట ప్రకటించింది. మార్చి 4వ తారీఖున రాత్రి జరిగిన ఈ రిసెప్షన్ కు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కేటీఆర్, కిషన్ రెడ్డి తదితరులు విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రిసెప్షన్ చివర్లో అతిథులను ఉద్దేశించి మాట్లాడిన విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. అందరికీ థ్యాంక్స్. మీ ప్రేమకు ధన్యవాదాలు. ఈ రోజు మేం సెలబ్రేషన్స్ ముగించాం. ఇక ఎలాంటి సందడి లేకుండా అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతాం అని విజయ్ అన్నాడు. ఆయన పక్కనే నిలబడ్డ రష్మిక క్యూట్ గా నవ్వుతూ కనిపించింది. ఈ క్యూట్ మూమెంట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ లవ్ బర్డ్స్ ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో ఉన్న ఐటీసీ మెమెంటోస్ ఉదయ్పూర్ లో వివాహం చేసుకున్నారు. ఇక అనంతరం ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తమ వెడ్డింగ్ రిసెప్షన్ కు ఆహ్వానించారు. తిరిగి హైదరాబాద్ చేరుకున్న తర్వాత విజయ్ సొంతూరుకి వెళ్లి ఈ జంట అక్కడ నూతన గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించింది. స్వగ్రామంలోని ప్రజలకు విజయ్ విందు భోజనం ఏర్పాటు చేయడం ఇక్కడ విశేషం. అనంతరం హైదరాబాద్ లో అభిమానుల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. ఇక ఆ కార్యక్రమంలో విజయ్, రష్మిక కలిసి పాల్గొని అభిమానులతో ముచ్చటించారు. మీడియా మీట్ కూడా నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. చివరగా మార్చి 4న గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ తో ఈ పెళ్లి వేడుకలు ముగిశాయి. ఇప్పుడు ఈ జంట హనీమూన్ కి వెళ్లబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఒకసారి మాల్దీవులు వెళ్లిన ఈ జంట భార్యాభర్తలుగా మళ్ళీ అదే గమ్యాన్ని ఎంచుకుంటారా, లేక కొత్త డెస్టినేషన్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి విరోష్ పెళ్లి వేడుకలు నేషనల్ వైడ్ గా చర్చనీయాంశమై అభిమానులకు మధుర జ్ఞాపకాలను అందించాయి.